ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట. నమస్తే, వి న్యూస్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. రైతుల మీద తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం. వైసీపీ నాయకులు. గోపిరెడ్డి చారిటీస్కి 5,000 నోట్బుక్స్ అందించిన నర్సారావుపేట మండల నాయకులు. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి పొందిన వారికి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా చెక్కుల పంపిణీ. ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నర్సారావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లోని నెల్లూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఈరోజు ప్రపంచ పక్షవాత దినోత్సవ సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, షేక్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆషా బేగం ఖాజావలి గారు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు. నెల్లూరు రమేష్ గారు ఈరోజు ఉచిత క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా పక్షవాతం దినోత్సవం ఈరోజు ప్రపంచవ్యాప్త పక్షవాత దినోత్సవం. పక్షవాతం నివారణకి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలానే పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఎటువంటి వైద్యం చేయాలి అనే దాని మీద ఈరోజు ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. కొన్ని జబ్బులు రాకముందే వాటిని రాకుండా చేసుకోవాలి. ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నమాట. సో పక్షవాతం కూడా అందులో ఒకటి. పక్షవాతం రావడానికి ముఖ్య కారణాలు మీకు బీపీ ఉండటం వల్ల కానీ, షుగర్ ఉండటం వల్ల కానీ, లేదా వంశపారంపర్యంగా మీ తల్లిదండ్రులకు కానీ లేకపోతే మీ మేనమామలకు కానీ అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా పక్షవాతం వస్తే మీ కుటుంబంలో మీకు కూడా రావడానికి ఒక అవకాశం ఉంది. సో వీటన్నిటిని బట్టి పక్షవాతం రాకుండా ఏ విధంగా చేసుకోవాలనేది మొదట ప్రాధాన్యత అంశం. సో రాకుండా చేయాలంటే మీకు బీపీ ఉంటే బీపీని కంట్రోల్ చేసుకోవాలి. ఈ పక్షవాతం రావడానికి 50% కారణం బీపీ, అంటే బ్లడ్ ప్రెషర్. బీపీ కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడు బీపీ 130/80 ఉండేటట్లు చూసుకోవాలి ప్రతి ఒక్కరూ. సో నాకు 150 ఉంది, పర్వాలేదులే, నాకు రాదు పక్షవాతం అని అనుకోవద్దు. పక్షవాతం 130 లోపల ఉండాలి, బీపీ 130 లోపు ఉండాలి. దాన్ని ఒకవేళ కొంచెం 10 పాయింట్లు పెరిగినా దాన్ని తగ్గించుకునే దానికి మనం మందులు వాడుకోవాలి, లేదా మన ఆహార శైలిలో మార్పు రావాలి, మనం పనిచేసే విధానంలో మార్పు రావాలి. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకొని డాక్టర్ గారి దగ్గర నుంచి బీపీ కంట్రోల్ చేసుకోవాలి. అట్లానే షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచుకోవాలి. షుగరు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఆటోమేటిక్గా బీపీ కూడా వస్తుంది. సో ఈ రెండు ఉంటే పక్షవాతం రావడానికి 90% అవకాశం ఉంది. సో కాబట్టి ఈ రెండు కూడా నివారించుకోవాల్సిన జబ్బులే కాబట్టి వీటి రెండింటినీ కూడా కంట్రోల్ చేసుకునే విధానంగా మీరందరూ ఉండాలి. సరే, అలానే పక్షవాతం వచ్చిన తర్వాత ఏం చేయాలనేది కూడా చాలా ముఖ్యం. పక్షవాతం కొద్దిగా మీకు వచ్చింది అనే నిర్ధారణ అయితే వెంబటే 6 గంటల లోపు మీరు హాస్పిటల్కి వచ్చినట్టయితే దానికి ఇంజక్షన్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ ఇంజక్షన్ చేసినట్టయితే పూర్తిగా మీకు మళ్ళీ యథాస్థితిగా మీరు అంతకుముందు ఎలా ఉన్నారో అదే పూర్తిగా కండిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ ఇంజక్షన్ లేటెస్ట్గా వచ్చాయి, అవి
రక్తంలో గడ్డగట్టిన రక్తనాళాల్లో గడ్డగట్టిన రక్తాన్ని మళ్ళీ యథాస్థితిగా విడగొట్టి రక్తం ప్రవహించేలా విధంగా చేస్తాయి. సో ఆ ఇంజక్షన్లు కనుక మీరు 6 గంటల్లో తీసుకున్నట్లయితే మీకు పక్షవాతం నుంచి పూర్తిగా విముక్తి చెందుతారు. 100కి 100% మళ్ళీ నార్మల్గా మీరందరూ కూడా నడవగలుగుతారు, మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. సో అది మీరు తెలుసుకోవాల్సిన రెండో అంశం. సరే, ఇంకా పక్షవాతం వచ్చింది అంటే ఏం చేయాలి? అప్పుడు కూడా మందులు వాడుకోవాలి, బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒకసారి పక్షవాతం వచ్చిన తర్వాత మందులు ఒక నెల రోజులు 2 నెలలు వాడతారు, తర్వాత మందులు ఆపేస్తారు, నాకు తగ్గిపోయింది బీపీ అనుకుంటారు. కానీ బీపీ అలాంటిది కాదు. బీపీ మీరున్నంతకాలం అది ఎక్కువగానే ఉంటుంది, ఒకసారి వస్తే తగ్గేది కాదు. దానికి రోజు మందులు వాడుకోవాలి, రోజు జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాంటి అంశాలు మీరు గుర్తుపెట్టుకొని డాక్టర్ గారు ఇవాళ ప్రత్యేకంగా న్యూరాలజిస్టులు మనకి నర్సరావుపేటలో చాలా తక్కువ మంది, గతంలో గుంటూరు నుంచి వారానికి ఒకరు వచ్చి వైద్యం చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా ఇక్కడే రోజు ఉండి హాస్పిటల్ ఉండి నడిపేవాళ్ళు 3-4 న్యూరాలజిస్టులు మన నర్సరావుపేటకు రావటం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి అలాంటి సేవలు ఇప్పుడు గుంటూరు, విజయవాడ లేదా హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మనకి న్యూరాలజిస్టు, నరాల డాక్టర్, స్పెషలిస్టులు వచ్చారు కాబట్టి ఇక్కడే మీరు వైద్యం చేసుకొని పక్షవాతం వచ్చిన తర్వాత కూడా మందులు కొనసాగించుకోవాలి, ఫిజియోథెరపీ చేయించుకుంటే మీ పనులు మీరు చేసుకోవడానికి ఇబ్బందికరంగా లేకుండా అన్ని మందులు వచ్చే జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మీరందరూ కూడా మళ్ళీ పూర్తిగా నివారణ మీ పనులు మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మీరు వివరాలు తెలుసుకొని ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గర ఏమైనా అనుమానాలు ఉన్నా డాక్టర్ గారి దగ్గర మీరు ఆ అనుమానాలన్నీ నిర్దేశించుకొని మీరు తప్పకుండా మీరు మందులు వాడి ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అట్లానే ఈ క్యాంపులో మరి ఉచితంగా ఓపీ చూడటమే కాదు, మందుల్లో కూడా 10% రాయితీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరందరూ జాగ్రత్తగా ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు. అందరికీ నమస్కారం అండి. మా ఆహ్వానం అందించి వచ్చిన డాక్టర్ గారు, నర్సరావుపేట శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మరియు డయాస్ పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఇవాళ ప్రపంచ పక్షవాత దినోత్సవం అండి. పక్షవాతము అంటే బ్రెయిన్ అటాక్. బ్రెయిన్ అటాక్ మీన్స్ మెదడులో రక్తం గడ్డగట్టిపోవటము. కాలు చేయి పడిపోతుందంటే దాని ఉద్దేశము కాలికి చేతికి ప్రాబ్లం ఉన్నట్టు కాదు. సడన్గా వచ్చింది అంటే మెదడులో రక్తనాళాల్లో రక్తం గడ్డగడుతున్నట్టు. ఈ బ్రెయిన్ అటాక్ అనేది సడన్గా వస్తుంది. మామూలుగా ఇట్లా మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, కాఫీ టీ తాగుతున్నప్పుడు, ఎవరికన్నా సరదాగా ఉన్నప్పుడు సడన్గా మూతి పక్కకు పోవడం కానివ్వండి, మాటలో తేడా రావడం కానివ్వండి, ఒక చెయ్యి ఒక కాలికి తిమ్ములు రావడము, పవర్ తగ్గటము, ఇట్లాంటివి ఏదన్నా ఉన్నప్పుడు మనం పక్షవాతంగా గుర్తించి దగ్గరలో ఉన్న నరాలకు సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే ముఖ్యంగా బీపీ వలన కానివ్వండి, షుగర్ వలన కానివ్వండి, పొగ తాగటం అలవాటు ఉన్నవాళ్ళు, మందు తాగటం అలవాటు ఉన్నవాళ్ళు, కొంతమందికి కుటుంబ పరంగా లక్షణాలు ఎవరికన్నా ఉన్న వాళ్ళలో కానివ్వండి, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, శారీరక శ్రమ తక్కువగా ఉన్న వాళ్ళల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సో బీపీని, షుగర్ని కంట్రోల్లో పెట్టుకున్నట్టయితే ముందు పక్షవాతం వచ్చేదానికి అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఇది చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే పక్షవాతం అనేది వచ్చిన తర్వాత రికవరీ అనేది లేదు అనేది ఇంతకుముందు ఉన్న అపోహ. ఇప్పుడు అలా కానే కాదు. పక్షవాతానికి చాలా మందులు వచ్చినవి. 3.5 గంటల లోపల వస్తే కనుక ఖరీదైన ఇంజక్షన్ ఒకటి ఉంటుంది. అది ఇవ్వగలిగితే దాదాపుగా మనిషి ఇంతకుముందు ఎలా ఉన్నారో ఆ స్టేజ్కి రీచ్ అవ్వగలుగుతారు. అది ఎక్కడన్నా కానివ్వండి. మన దగ్గర నర్సరావుపేటలో 5-6 న్యూరాలజిస్టులు ఉన్నారు. ఎవరి దగ్గరికైనా ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. జనరల్ ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీకు దగ్గరలో ఏ డాక్టర్ గారి దగ్గర అయినా కానీ చాలా వరకు ఇంజక్షన్ అవకాశం ఉంటుంది. ఒక్కసారి పక్షవాతం వచ్చిందంటే కుటుంబం చాలా ఆయన కుటుంబం మీద ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరన్నా కానివ్వండి ఎమ్మటే నరాలజీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఇంకొకటి బీపీని, షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల కూడా తగ్గుతుంది. ఈ వచ్చిన తర్వాత చాలా మందికి ఇంకా తగ్గదు అనేది అపోహ ఉంటుంది. కానీ ఫిజియోథెరపీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మందులు వాడుకుంటా ఫిజియోథెరపీ అనేది చేసుకుంటా ఉంటే కూడా పూర్తిగా నార్మల్ అవ్వకపోయినా కానీ 80%-90% వరకు నార్మల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వారి పనులు వాళ్ళు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటాం. ఈ
ఈ పేషెంట్ నోరు పడిపోయి కాలు చేయి పడిపోయిన 2 గంటల్లో హాస్పిటల్ రావడం జరిగింది. ఆ ఖరీదైన ఇంజక్షన్ వచ్చిన తర్వాత ఇంక చూడండి ఎలా ఉన్నాడు. మాట్లాడగలుగుతున్నారు, ఆయన పైన ఆయన చేసుకోగలుగుతున్నారు. ఎన్ని గంటల్లో వచ్చావు? గంటలోకి వచ్చావు. గంటలోకి వచ్చావు కాబట్టి నువ్వు నార్మల్గా మళ్ళీ కరెక్ట్ అయ్యి లేట్ చేయకుండా రావాలి. రైతుల మీద తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం. వైసీపీ నాయకులు నిన్న రోజున స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అరవింద్ బాబు గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రైతులంతా ఇబ్బందుల్లో ఉన్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ ఆదుకోవటం లేదని, నిజంగా వారి మీద మొసలి కన్నీరు కలుస్తా వారు చెప్పినటువంటి మాటలు వింటే అవురా అనిపిస్తూ ఉంది. వాళ్ళ మాటలు విన్నప్పుడు నిజంగా ఎవరు ఏం చేశారో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, వ్యవసాయం దండగా అన్నటువంటి వ్యక్తి దేశంలో ఎవరన్నా ఈ ప్రపంచంలోనే ఎవరన్నా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే అనే విషయం అందరికీ తెలుసు. వ్యవసాయం దండగా అన్నటువంటి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రుణాలన్నీ కూడా సంపూర్ణంగా దాదాపుగా 87,612 కోట్ల రూపాయలు సంపూర్ణంగా రుణమాఫీ చేస్తానని చెప్పి ఓట్లు దండుకొని అధికారానికి వచ్చిన తర్వాత రైతులు ఏ విధంగా ముంచాడో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. కేవలం 13,000 కోట్ల రూపాయలు మాత్రమే వడ్డీకి కూడా సరిపోయినటువంటి రుణాలు మాఫీ చేసి రైతును నడ్డి విరిస్తే నిజంగా వాళ్ళ పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో కూడా ఒకసారి ఆలోచన చేస్తే రైతులు ఆత్మహత్యల వైపు వెళ్ళిపోయారు. దాదాపుగా ఈ రాష్ట్రంలో 700 మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే ఏదో అరకొరగా ఒక 150 మందికి మాత్రమే వదిలిపెడితే మిగిలినటువంటి రైతన్నలకి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రైతన్నులకు కాంపెన్సేషన్ ఇచ్చే పరిస్థితులు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాం. ఉచిత విద్యుత్ ఇస్తారని చెప్పినాడు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడితే, ఉచిత విద్యుత్ ఇస్తే ఈ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి పనికొస్తాయని ఎద్దేవా చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే కనిపించాయని కూడా మనం చేస్తా ఉన్నాం. అలాంటి నాయకులు ఇవాళ వ్యవసాయం గురించి, రైతులు పడే ఇబ్బందుల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వదిలిస్తాయంటే ఇదే కాబోలు అనిపిస్తూ ఉంది. వచ్చిన తర్వాత రైతన్న మోమున చిరునవ్వులు చూడాలనేటటువంటి ఒక ఆకాంక్షతోటి, ఒక సంకల్పంతో ఖచ్చితంగా తను ఏదైతే రైతు భరోసా ఇస్తానని చెప్పాడో ఆ రైతు భరోసాని ఇవాళ 2.5 సంవత్సరాల కాలంలో 18,777 కోట్ల రూపాయలు రైతులకు అందించి రైతులకు ఆదుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం చేస్తా ఉన్నాం. నిజంగా రైతు ఏ పరిస్థితుల్లో నష్టపోతాడంటే, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులు ఇలాంటివి నిజంగా సంభవించినప్పుడు రైతు నష్టపోతాడు. వీటన్నిటి బాధ నుంచి రైతును కాపాడుకోవాలి. రైతు ఉంటేనే ఈ దేశం బాగుంటుంది. రైతే రాజు అనేటటువంటి నానుడిని నిజం చేయాలని ఈ రాష్ట్రంలో దాదాపుగా 10,700 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ క్రాప్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ క్రాప్ విధానం అంటే పంట ఏదైతే ఉందో పంటల బీమా కానివ్వండి, పంటల రుణాలు 0 వడ్డీ కానివ్వండి, పంటల కొనుగోలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ క్రాప్ బుకింగ్ ద్వారా చేస్తే ఒక పారదర్శకంగా ఉంటుంది అనేటటువంటి విధానంతో ఈ క్రాప్ విధానాన్ని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక్కసారి గతాన్ని పరిశీలన చేయండి. కాటన్ విషయంలో, పత్తి కొనుగోలు విషయంలో మీ నాయకుడే పత్తిపాటి పుల్లారావు గారు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడో, తద్వారా సిబిఐ విచారణ కూడా ఆదేశించాడో కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ అరవింద్ బాబు గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రైతులకి
రైతులను విస్మరించామని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. మేము కాదు విస్మరించింది. 2014కు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఎన్నో ఇబ్బందుల్లో ఉంటే ఆ రోజు బ్యాంకు రుణాలు కానీ, అప్పులు తీసివేత కానీ, ధాన్యానికి రేటు కానీ, మద్దతు రేటు కానీ ఇవన్నీ ఇచ్చి ఆ రోజు ఆదుకున్నారు. ఆ తర్వాత 2014 తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత 2019 వరకు ఆంధ్ర రాష్ట్ర రైతులందరూ చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇది ఒక్కసారి అరవింద్ బాబు గారు గత 5 సంవత్సరాల కాలంలో రైతులకు ఏమేమి ఇచ్చింది ఒకసారి పరిశీలిస్తే బాగుంటుందని మా మనవి. మేము అడిగిన దాన్ని మేము తప్పంటలా. ఆ తరుణంలో మా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించి ప్రతి రైతుకి ఏం జరుగుతుంది, ఏ పంటకి ఏం నష్టం జరుగుతుందనే దాని మీద ఆలోచన చేసి పాదయాత్రలో తెలుసుకొని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏం చేయాలనే దాని మీద ప్రత్యేక కమిటీలు వేసి జిల్లా బోర్డులు ఏర్పాటు చేసి రైతు బోర్డులు ఎలా అయితే బాగుందని దాన్ని మీరే నిర్ణయించిందని రైతులను అడిగి తెలుసుకొని సలహా మండలం ఏర్పాటు చేసి సలహాలు తీసుకుని దాని ప్రకారం ఈరోజు రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ప్రతి సీజన్కు పచ్చి రొట్టె అంటాం చూశారు, దాని విత్తనాలను కూడా సకాలంలో మనం అక్కడికి వెళ్ళి గ్రామ రైతు భరోసా కేంద్రంలో డబ్బులు కట్టేసేస్తే అక్కడికి పంపించేస్తున్నారు. అలానే మందు కట్టలు అక్కడి నుంచే మసలాపేట వచ్చే పని లేదు. అలానే నాణ్యమైన విత్తనాలు నువ్వు ఎక్కడో పేటకు వచ్చి ఏ షాపులను కొనుక్కోని పనిలే, వాటిని నువ్వు రైతు భరోసా కేంద్రంలో డబ్బులు చెల్లిస్తే మిర్చి కానీ, కాటన్ కానీ, వరి విత్తనాలు కానీ, శనగలు కానీ నీకు నచ్చిన విత్తనాలు ఈరోజు కావాలంటే మీరు వెళ్ళి ఒకసారి పరిశీలించుకోండి. మేము అన్నామని అబద్ధం చెప్పలా, మీరు పరిశీలించండి, వెళ్ళి బుక్ చేయండి, వస్తాయో లేవు. అలానే మద్దతు రేట్ అన్నారు. ప్రెస్ మీట్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి అరవింద్ బాబు గారు మాట్లాడుతూ చాలా హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా రైతుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు వీళ్ళు చూపించే ప్రెస్ మీట్లో ప్రలోభాలు పలుకుతూ మాట్లాడే మాటలు చాలా విడ్డూరంగాను చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. రైతుల పట్ల ఏ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉన్నది ప్రజల మొత్తానికి తెలుసు. ఏ ప్రభుత్వంలో రైతులు ఎంత బాగున్నారనేది రాష్ట్రం పక్క రాష్ట్రాలు కూడా చెప్పుకుంటాయి. ఏ ప్రభుత్వంలో ఏ రైతులకు బాగుంటారు, రైతుకి ఎట్లా న్యాయం జరుగుతుంది, ప్రజల్లో బాగా చెప్పుకుంటూ ఉంటారు. సో జగనన్న వచ్చిన కాడ నుంచి ప్రకృతి సహకరించింది, పంటలు బాగా పండుతున్నాయి. ఆర్బీకేల ద్వారా రైతుకి ఎటువంటి నష్టం లేకుండా విత్తనం కాడ నుంచి పంట అమ్ముకునేదాకా ఈ ఆర్బీకే సెంటర్ల నుంచి ప్రతి రైతుకి మేలు జరుగుతుంది. మీరు ఒకసారి గత ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటే ఏ రైతు బాగున్నాడు, ఏ రైతును వేసిన పంటకు గిట్టుబాటు దగ్గర దొరికింది ఆలోచన చేసుకోండి. ఒకసారి మీరు విమర్శించేటప్పుడు గత ప్రభుత్వాన్ని వేరు చేసుకుంటూ మాట్లాడాలి, అంతేగాని ఏదో ప్రభుత్వం మీద బురదలదననే ఉద్దేశంతో ఏదో మాట్లాడితే కుదరదు. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మా ప్రభుత్వం రైతులకి ఏదటువంటి మా ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు ఉంటే మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, దాన్ని మేము తగ్గట్టుగా మా రైతులకి ప్రభుత్వం మేలు జరిగే విధంగా ఆర్బీకే నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జి అరవింద్ బాబు గారు ప్రెస్ మీట్లో రైతుల పట్ల ఏదో తెలుగుదేశానికే అమితమైన ప్రేమ ఉన్నట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేనట్లుగా మాట్లాడుతూ అభద్రతా భావంతో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా అరవింద్ బాబు గారు, ఇవన్నీ ఒట్టి మాటలు ఆపేసి ముందు మీ ఇన్ఛార్జి పదవిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. నరసరావుపేట నియోజకవర్గంలో మరో 6 నెలల్లో నీ ఇన్ఛార్జి పదవిని పోయే విధంగా టీడీపీ నాయకులే మాట్లాడుకుంటా ఉన్నారు. మరో చౌదరి గారిని, అందున హీరో శివాజీ గారిని తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. కనుక మీరు ఇవన్నీ మానుకొని, ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ మానుకొని మీ ఇన్ఛార్జి పదవిని ఎమ్మెల్యే ఇస్తారో లేదో కూడా ఒకసారి అవగాహన చేసుకొని మాట్లాడమని మనం చేస్తాం. గుండె నొప్పి వస్తే ఎలాగైతే వైద్యం కోసం వెళ్తామో అంతే వేగంగా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే కూడా వైద్యం చేయించాలి. ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా నర్సారావుపేటలోని మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత రక్తపోటు పరీక్షలు నిర్వహించారు. Hello everyone, this is Dr. Pradeep Kumar Reddy, consultant neurologist, Mahatma Gandhi Super Speciality Hospitals, Nashville.
ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే అక్టోబర్ నెల అనేది స్ట్రోక్ అవేర్నెస్ మంత్గా వరల్డ్ వైడ్ అండ్ ఇండియా వైడ్ ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెలబ్రేట్ చేస్తున్నారు. అసలు ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి, అక్టోబర్ నెలని మనం స్ట్రోక్ అవేర్నెస్ మంత్గా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్ట్రోక్ అనేది ప్రివెంటబుల్ అండ్ ట్రీటబుల్. స్ట్రోక్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు, వచ్చిన తర్వాత కూడా వెంటనే అలర్ట్ అయ్యి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి అని అందరికీ తెలియడం కోసమే అక్టోబర్ నెల అనేది స్ట్రోక్ అవేర్నెస్ మంత్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీని మెయిన్ మోటో ఏంటంటే టైమ్ ఈజ్ బ్రెయిన్, ఎవ్రీ మినిట్ కౌంట్స్. మీరు డిలే చేసే ప్రతి నిమిషం మెదడులో కొన్ని లక్షల న్యూరాన్స్ చనిపోతూ ఉంటాయి. సో ఇటువంటి డిలేని ప్రివెంట్ చేయగలిగితే, పక్షవాతం వచ్చిన వెంటనే మనం హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే మనము మన కుటుంబ సభ్యులకు కానీ మన మిత్రులకు కానీ ఎంతో సాయం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకు అంటే ప్రతి నిమిషంలో కొన్ని లక్షల న్యూరాన్స్ అంటే మెదడులో ఉన్న సెల్స్ చచ్చిపోతాయి. మీకు తెలుసు, ఎప్పటి నుంచో మీరు వింటూనే ఉంటారు, వేరే భాగాల్లో ఏమైనా డ్యామేజ్ జరిగితే ఏమైనా వీ కెన్ సేవ్ బెటర్, బట్ మెదడులో ఏదైనా న్యూరాన్స్ చనిపోతే దే ఆర్ ఇర్రివర్సిబుల్. అంటే ఒకసారి డ్యామేజ్ అయితే మళ్ళీ మనం లేదు అమ్మో నేను తప్పు చేశాను, వీ కాంట్ గెట్ ఇట్ బ్యాక్. సో అందుకే ఎవ్రీ మినిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్ట్రోక్. సో మనం ఈరోజు ఏం తెలుసుకుంటున్నాం అంటే స్ట్రోక్ అంటే ఎలా రికగ్నైజ్ చేయాలి. ఒక కోడ్ ఉంటుంది ఫాస్ట్ అని. ఫాస్ట్ అంటే ఫేషియల్ డ్రూపింగ్ అంటే మూతి వంకర పోవటం. ఏ అంటే ఆర్మ్ వీక్నెస్, చెయ్యి కొద్దిగా చచ్చిపడినట్టు ఉంటాం. ఎస్ అంటే స్లరింగ్ ఆఫ్ స్పీచ్, కొద్దిగా మాట తడబడటం అలా జరగటం. ఇంకోటి టీ అంటే టైమ్ టు రీచ్ ద హాస్పిటల్. మీకు నియర్ బై ఏ హాస్పిటల్ అయితే ఈ ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడికి రీచ్ అవ్వడం వల్ల గోల్డెన్ అవర్ అంటారు. ఇంజెక్షన్ ఇవ్వడానికి ఫస్ట్ 4.5 hours లో మీరు స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ అంటారు. అంటే ఆ ఇంజెక్షన్ ఇస్తే ఏదైతే బ్రెయిన్ లో క్లాట్ ఉందో ఆ క్లాట్ బ్రేక్ అయ్యి బ్లాక్ అయిన వెజల్ కొద్దిగా ఫ్లో ఓపెన్ అవుతుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ సప్లై పెరిగి కాలు చేయి కదలడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకోటి థ్రాంబెక్టమీ. థ్రాంబెక్టమీకి ఏంటంటే 6 hours వరకు ఇఫ్ యూ రీచ్ ద హాస్పిటల్ వేర్ యూ హ్యావ్ థ్రాంబెక్టమీ. థ్రాంబెక్టమీ అంటే అర్థం ఏంటంటే బ్రెయిన్ లో ఉన్న క్లాట్ ని త్రూ ప్రాపర్ గైడెన్స్ వీ కెన్ రిమూవ్ ద క్లాట్ ఆర్ వీ కెన్ పుట్ ఏ ప్రాపర్ స్టెంట్ ఓవర్ దేర్ అండ్ హెల్ప్ ద పేషెంట్ టు రికవర్ ఫాస్ట్. సో ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. మీరు తెలుసుకోవటమే కాక మీ బంధువులకి మీ మిత్రులకి అందరికీ ఈ విషయం చెప్పాలి. గోల్డెన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి నిమిషం కన్నా ప్రతి సెకండ్ ఇంపార్టెంట్. పక్షవాతం వచ్చిన తర్వాత ప్రతి సెకండ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హాస్పిటల్కి రీచ్ అవుతే మంచిది. పక్షవాతాలు అనేది 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి బీపీ ఎక్కువయ్యి రక్తనాళం చిట్లడం ఒకటి, ఇంకోటి రక్తనాళం మూసుకుపోవటం ఒకటి. రక్తనాళం మూసుకుపోవటానికి ఈ ఆప్షన్స్ ఉంటాయి. గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ 4.5 hours లో వెళ్తే ఇంజెక్షన్ ఇచ్చే ఛాన్స్, ఫస్ట్ 6 hours లో వెళ్తే థ్రాంబెక్టమీ చేసే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. బీపీ ఎక్కువై రక్తనాళం చిట్లడం పేషెంట్లు ఏంటంటే బీపీ ప్రాపర్ గా కంట్రోల్లో పెట్టుకొని ముందు నుంచే జాగ్రత్త పడితే ఇటువంటి కేసులు చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. రెగ్యులర్ గా బీపీ చెక్ చేయించుకోవడం, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవటం, షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ రెగ్యులర్ గా చెకప్ చేయించుకొని కంట్రోల్లో పెట్టుకోవటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో స్ట్రోక్ అవేర్నెస్ మంత్ ముఖ్య ఉద్దేశాలు 2. ఒకటి స్ట్రోక్ ఈజ్ ప్రివెంటబుల్ అంటే ఎలా? ఇఫ్ యూ ఫాలో హెల్దీ లైఫ్ స్టైల్, కంట్రోల్ బీపీ, కంట్రోల్ యువర్ కొలెస్ట్రాల్, కంట్రోల్ యువర్ షుగర్ లెవెల్స్, వీ కెన్ ప్రివెంట్ ద స్ట్రోక్. అన్ని స్టడీస్ లో ప్రూవ్ ఏంటంటే మీరు ఈ రకంగా హెల్దీ లైఫ్ స్టైల్స్ ఫాలో అయ్యి బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకొని కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళలో 80% వరకు పక్షవాతం రాకుండా మనం అవాయిడ్ చేయగలం. కాబట్టి అందరూ ఈ హెల్దీ లైఫ్ స్టైల్స్ ఫాలో అయ్యి షుగర్ బీపీ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకుంటే 80% వరకు పక్షవాతం రాకుండా మనం రక్షించగలం. సో ఫైనలీ స్ట్రోక్ ఈస్ ప్రివెంటబుల్ అండ్ ట్రీటబుల్. హౌ కెన్ వీ ప్రివెంట్ ఇట్? Following a healthy lifestyles, controlling your diabetes, hypertension and cholesterol. And how can we treat it? You should be very cautious in picking up the symptoms of stroke. And you should make people aware of the options available in treating the stroke. Like you should reach a nearby stroke ready hospital. Every minute counts. That's it. పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా అంజిరెడ్డి హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. క్యాంపులో పట్టణ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, మాచవరం, రాజుపాలెం, బెల్లంకొండ సంబంధించిన ఎస్ఐలు మరియు రూరల్ సీఐ ఆంజనేయులు, పట్టణ సీఐ ప్రభాకర్ రావు, మహిళా పోలీసులు రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని సుమారు 100 మంది బ్లడ్ డొనేషన్ చేశారు. బ్లడ్ డొనేట్ చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేసి పట్టణ సీఐ ప్రభాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.
బ్లడ్ డొనేట్ చేయడం వల్ల పలువురు ప్రాణాలు కాపాడిన వారు అవుతామని అన్నారు. కార్యక్రమంలో రూరల్ సిఐ ఆంజనేయులు, ఎస్ఐ సమీర్ భాషా, చరణ్, పవన్ కుమార్, సిబ్బంది అంజిరెడ్డి, హాస్పిటల్ డాక్టర్, స్టాఫ్ పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాదాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డీడీ బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డీడీ బాల్స్, కాసికాయ దండలు, ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబ జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం, నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబ, మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. వార్తలకు తిరిగి స్వాగతం. గోపిరెడ్డి చారిటీస్కి 5,000 నోటు బుక్స్ అందించిన నర్సరావుపేట మండలం నాయకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో గోపిరెడ్డి చారిటీస్కి 5,000 నోట్ బుక్స్ అందించి నర్సరావుపేట ఎంపీపీ మోరబోయిన సుబ్బాయమ్మ, శ్రీనివాసరావు గారు, మూరే రవీంద్రనాథ్ రెడ్డి గారు, కనక పుల్లారెడ్డి గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనీఫ్ గారు, శివారెడ్డి గారు, చిన్నపరెడ్డి నాగిరెడ్డి గారు, వంపుగుడి గుడిజాన్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, మల్లెల అశోక్ గారు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. సుమారు 5,000 పుస్తక నోట్ బుక్స్ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పంపిణీ చేయడానికి అందించడం మండలం నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ పిల్లలకి ఈరోజు ఈ పుస్తకాలు బాగా ఉపయోగపడే అవకాశం. అట్లానే ఇంకా ప్రభుత్వ స్కూల్స్లో చాలా స్కూల్స్కి మేము విజిట్కి వెళ్ళినప్పుడు కూడా పుస్తకాలు కొన్ని ఇంకా సరిపోవట్లేదని చెప్తా ఉన్నాం, ప్రభుత్వం ఇచ్చే పుస్తకాలు. సో దానివల్ల ఈ పుస్తకాలన్నీ కూడా ప్రభుత్వ స్కూల్స్ అన్నిటి కూడా పంపించే కార్యక్రమం చేస్తాం. సో వీటన్నిటిని కూడా పంపించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే నాడు నేడు కార్యక్రమంలో బ్రహ్మాండంగా స్కూల్స్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేశారు. అలానే మధ్యాహ్న భోజన పథకం కానీ లేదా అమ్మఒడి కార్యక్రమం కానీ, పుస్తకాల పంపిణీ కార్యక్రమం, జగనన్న విద్యాకాంతిలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. సో వీటన్నిటితో పాటు ఇవి కూడా అదనంగా పిల్లలకి ఉపయోగపడే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం అనేది అభినందనీయం. ఈ కార్యక్రమానికి సహకరించినందుకు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు. స్వాతి షాపింగ్ మాల్ వారి స్వాతి గోల్డ్ ఫెస్ట్ మీ ఇల్లు బంగారం కాను కార్యక్రమం దీపావళి పండుగ సందర్భంగా మీ ఇంట బంగారం కాంతులు నింపడానికి స్వాతి షాపింగ్ మాల్ గోల్డ్ ఫెస్టివల్ 27 అక్టోబర్ నుండి 3 నవంబర్ వరకు నర్సారావుపేటలోని స్వాతి షాపింగ్ మాల్ నందు షాపింగ్ చేయండి. ప్రతి 1000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక కూపన్ ద్వారా డైలీ డ్రాలో ఒక్కో షోరూంలో ఒక్కో గ్రామ్ చొప్పున 3 గ్రాములు బంగారం గెలుచుకోండి. అంతేకాకుండా నవంబర్ 4న 3 షోరూంలకు కలిపి తీసే డ్రాలో 10 గ్రాముల బంగారం మీ సొంతం చేసుకోండి. వస్త్ర కాంతులు, దీపకాంతులతో మీ ఇంట బంగార వర్షం కురిపించండి. దీనిలో భాగంగా 28 అక్టోబర్ 2021 తీసిన డ్రాలో ఎన్ భవానీ విజేతగా నిలిచారు. కంచిపట్టు చీరలు, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, చుడీదార్స్, వెస్టర్న్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, చిన్నారులకు ఫెస్టివల్ కిడ్స్ వేర్, సరికొత్త స్టాక్ మరియు లేటెస్ట్ వెరైటీలతో స్వాతి షాపింగ్ మాల్ గోల్డ్ ఫెస్టివల్ 27 అక్టోబర్ నుండి 3 నవంబర్ వరకు మీ స్వాతి షాపింగ్ మాల్ కోటా సెంటర్, నర్సారావుపేట, ఆర్ఆర్ రోడ్, చీరాల, లక్ష్మీపురం మెయిన్ రోడ్, గుంటూరు. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా రెడ్ క్రాస్ నర్సారావుపేట సబ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో సుమారు 500 మందికి 4 కేంద్రాల్లో ఉచిత బీపీ పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించి అవగాహన కల్పించారు. ఆర్డీఓ శేషిరెడ్డి గారు మాట్లాడుతూ ఇటువంటి సమాజ సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ వారిని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు రావాలని పాల్గొన్న వారిని ఆర్డీఓ అభినందించారు. కార్యక్రమం రెడ్ క్రాస్ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఆధ్వర్యంలో సబ్ బ్రాంచ్ సెక్రటరీ బత్తుల మురళి, కృష్ణవేణి, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ తిరుపతిరావు, ఎస్ఎస్&ఎన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ గుప్తా, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రమాదకరమైన పక్షవాతం వంటి జబ్బులు బారిన పడడం 2 ప్రధాన కారణాల వలన జరుగుతుందని, ఒకటి మనం తినే ఆహారం, రెండోది ఒత్తిడి. మనం తినే ఆహారం ఎక్కువగా ఉప్పు, కారం, మసాలాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. జంక్ ఫుడ్, మాంసాహార పదార్థాలు మరొక కారణం. మాంసాహారం తినడం వల్ల అవి అరుగుదల అవ్వడానికి ఎంతో సమయం పడుతుంది.
జీర్ణ వ్యవస్థ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. పొట్టకు శ్రమ కూడా ఇబ్బంది లేకుండా అరిగే పదార్థాలు తీసుకోవడం వల్ల చాలా శరీరం చురుగ్గా ఉంటుంది. చౌకగా లభించే ఆకుకూరలు, గ్రీన్ వెజిటబుల్స్, సీజనల్ గా లభించే పండ్లు తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తి త్వరగా అందుతుంది. హితబుక్ మితబుక్ రోగ అన్నారు కదా, శరీరానికి ఏది మంచిదో అదే తినాలి, అది కూడా మితంగా తినాలి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎంత పడితే అంత, ఎలా పడితే అలా తినేస్తే రోగాలు రావా? తినడానికి కూడా ఒక పద్ధతి ఉంది, దాన్నే ఆర్ట్ ఆఫ్ ఈటింగ్ అంటారు. 4 అంగుళాల నాలుకను అదుపు చేసుకోలేకపోతే 6 అడుగుల శరీరం ఇబ్బంది పడుతుంది. 4 అడ్డమైన గడ్డి తింటే పాపం పొట్టకు ఆపరేషన్. అసలు నాలుకకి చెయ్యాలి ఆపరేషన్. నాలుక అవాకులు చవాకులు మాట్లాడితే వీపుకు దెబ్బలా కొట్టాల్సింది నాలుకని, జిహ్వేంద్రియాన్ని, గుహ్వేంద్రియాన్ని అదుపు చేసుకోవడమే యోగమన్నారు. ఇక రెండోది ఒత్తిడి. స్ట్రెస్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఇవాళ మనుషులకు పొత్తిళ్లలోనే ఒత్తిళ్లు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరికీ ఒత్తిళ్లు. యోగా, ధ్యానం, ప్రాణాయామం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎందుకంటే సో మెనీ డిసీజెస్ ఆర్ సైకలాజికల్, సైకోసెమెటిక్. ఏ వ్యాధి అయినా మనసులో ప్రవేశించి శరీరం తిష్టవేస్తుంది. మన పూర్వీకులు శరీరాన్ని కష్టపెట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకునేవారు. ఇప్పుడు మనం రివర్స్ జనరేషన్. అందుకే సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు కౌన్సిలింగ్ అవసరం పెరిగింది. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి పొందిన వారికి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. మొత్తం 19 మంది లబ్ధిదారులకు 11 లక్షల రూపాయల బాధ్యతలు అందజేసిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు అందజేశారు. ప్రజలందరూ కూడా నమస్కారం తెలియపరుచుకున్నాను. వాస్తవంగా వినుకొండ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపుగా 11 లక్షల రూపాయలు దాదాపుగా ఇవ్వడం జరిగింది. మరి తక్కువ కొందరికి 1,30,000 వచ్చినాయి, కొందరికి 35,000 వచ్చినాయి, కొందరికి 1,40,000 వచ్చినాయి. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వాస్తవంగా ఇవాళ ఫైనాన్స్ పరంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువ ఖర్చు అవుతున్న సందర్భంగా, అదేవిధంగా కొన్ని ఫండ్స్ రాని విధంగా కాస్త కష్టంగా ఉన్న ఫైనాన్స్ పరంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి బట్టికి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఆపట్లేదు. రొంపిచెర్ల మండలం తురమెళ్ల గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన విద్యుత్ షాక్ గురై అంగన్ ఆయా మృతి చెందిన సంఘటన మండలంలో తురమెళ్ల గ్రామంలో జరిగింది. సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆ గ్రామానికి చెందిన ఉప్పులూరి ఎస్తర్ రాణి 30 గ్రామంలో అంగన్వాడీగా ఆయాగా పనిచేస్తున్నారు. రోజు మాదిరిగా తన 2 కుమారులు స్కూల్లో వదిలిపెట్టి ఇంటికి వచ్చారు. అంగన్వాడీ కేంద్రంలో సమావేశం ఉందని ఇంటికి వెళ్లి గేట్ తీసి లోపలికి వెళ్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన విద్యుత్ షాక్ గురై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అక్కడ ఉన్న స్థానికులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం నర్సారావుపేటలోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఎస్తర్ రాణి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన ఎస్తర్ రాణికి 2 కుమారులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. రైతుల మీద తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం. వైసీపీ నాయకులు. గోపిరెడ్డి చారిటీస్కి 5,000 నోట్బుక్స్ అందించిన నర్సారావుపేట మండల నాయకులు. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి పొందిన వారికి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా చెక్కుల పంపిణీ. ఇవి నాటి వి న్యూస్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట.